like every other program, let's start this event by recitation of Holy Quran. As we all know that no program can be started without remembering the Almighty, the Creator of the whole universe. So now I would like to call Kausar Fatima, Unit Secretary, GIO Hyderabad, for recitation of the Holy Quran with Telugu translation. Assalamualaikum warahmatullahi wabarakatuh. A'udzu billahi minasy syaithanir rajim. Bismillahirrahmanirrahim. Wa ilahukum ilahun wahid. La ilaha illa huwa ar-rahmanur rahim. Inna fi khalqis samawati wal ardh wa ikhtilafil layli wan nahar wal fulki allati بما ينفع الناس وما أنزل الله من السماء ماء فأحيا به الأرض بعد موتها وبث فيها من كل دابة وتسريف الرياح والسحاب والمسخر بين السماء والأرض لآيات لقوم يعقلون. ومن الناس من يتخذ من دون الله أندادا يحبونهم كحب الله والذين آمنوا أشد حبا لله ولو ترى الذين ظلموا إذا يرون العذاب أن القوة لله جميعا وأن الله شديد العذاب. الله العظيم. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాము. మీ దేవుడు ఒక్కడే, ఆ కరుణామయుడు, ఆ కృపాకరుడు తప్ప మరొక దేవుడు లేడు. ఈ సత్యం గ్రహించడానికి ఏవైనా గుర్తులు అవసరమైతే వివేకమున్న వారికి భూమి ఆకాశాల్లో నిర్మాణంలో రైపబళ్ళు ఒకదాని వెంట ఒకటి చేసే నిరంతరమైన పయనంలో ప్రజాబాహుళ్యానికి ఉపయోగపడే వస్తువులను మోసుకుంటూ సముద్రాల్లో నదుల్లో సంచరించే ఓడలలో పైనుండి అల్లాహ్ కురిపించే వర్షపు నీటిలో ద్వారా ఆయన మృత భూమికి ప్రాణం పోస్తాడు. ఈ ఏర్పాటు ద్వారా భూమిలో వివిధ ప్రాణులను వర్ధిల్లజేస్తాడు. వాయువులను సంచారంలో భూమి ఆకాశాల మధ్య అల్లాహ్ ఆదేశాలను కట్టిపడి ఉన్న మోహ మాలికలలో అసంఖ్యకరమైన సూచనలు కానవస్తాయి. కానీ అల్లాహ్ ఏకత్వాన్ని స్పష్టంగా బహిరంగ చాటే ఎన్ని సూచనలు ఉన్నప్పటికీ కొందరు అల్లాహ్ను కాదని ఇతరులను ఆయన సమానులుగా భావిస్తారు. వారు అల్లాహ్ పట్ల కలిగి ఉండవలసిన ప్రేమతో వారిని ప్రేమిస్తారు. కానీ విశ్వాసులు అన్నిటికంటే అధికంగా అల్లాహ్నే ప్రేమిస్తారు.
సర్వశక్తులు సర్వాధికారాలు అల్లాహ్ గుప్పెట్లో ఉన్నాయని, ఇంకా శిక్షించడంలో ఆయన చాలా కఠినుడు అని ఈ దుర్మార్గులకు మున్నుందు ఘోర శిక్షను ప్రత్యక్షంగా చూసిన తర్వాత బోధపడే బదులు ఇప్పుడే బోధపడితే ఎంత బాగుంటుంది. Thank you so much. Now I would like to call Mohatrama Miraj Begum Sahiba, member JIS Hyderabad, on stage for a welcome speech. Alhamdulillah Rabbil Alamin. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈ వేదిక అలంకరించిన పెద్దలు, మేధావి వర్గం, విద్యావంతులు, ఇతర వర్గాలు, స్నేహితులు, స్నేహితురాలు, ప్రేయభిలాషులు, సోదరులు మరియు ఇక్కడ విచ్చేసిన ముఖ్య అతిథులు చిగుళ్లపల్లి మంజుల రమేష్ గారు, దీపా గారు, శంషాద్ బేగం గారు, మొహతరమా ఆయిషా సుల్తానా సాహిబా గారు, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఈ అరబీ పదానికి తెలుగు అర్థం దైవ శాంతి మనందరికీ కురియుగాక అని. సలాం అంటే శాంతి, అలైకుం అంటే మీపై కురియుగాక అని అర్థం. జమాతే ఇస్లామీ హింద్ తరఫున నిర్వహించబడిన ఈ మిలాప్ యొక్క ప్రోగ్రాం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే, ప్రత్యేకించి వొకేషనల్ ఆఫ్ ఈదుల్ ఫిత్ర్ టుడే డెవలప్ బ్రదర్హుడ్ అండ్ హార్మోనిక్ రిలేషన్షిప్ అంటే స్నేహభావం, సోదరభావం, శాంతియుతమైనటువంటి వాతావరణం అనేక దాన్ని పెంపొందించాలని అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. సంక్షిప్తంగా చెప్పాలంటే భారతదేశంలో భిన్నత్వంతో ఏకత్వం కలిగి ఉన్న దేశం. ఇక్కడ విభిన్న ధర్మాలు, మతాలు, భావాలు, ఆహారపు అలవాట్లు, వేషభాషలు వేరు ఉన్నప్పటికీ అందరిలో మానవత్వం ఒకే రకమైన భావాలు కలిగి ఉన్నాయి. మానవులంతా ఒక్కటే అని, ఒకే తల్లిదండ్రుల సంతానం. ప్రారంభంలో ఆదం హవ్వా అని కానీ ఆదం మను అని కానీ పిలిచిన దాని అర్థం ఒకటి. అయితే మానవులంతా ప్రారంభంలో ఒకే తల్లిదండ్రుల సంతానం అనే విశ్వాసానికి కలిగి ఉండి మానవత్వం ప్రాతిపదికన ప్రజలతో విస్తృత సంబంధాలు ఏర్పడేలా జమాతే ఇస్లామీ ప్రయత్నాలు చేస్తుంది. మంచిని పెంచడానికి, చెడును చుట్టడానికి మానవులందరి సహాయ సహకారాలు కోరుతుంది. సునామీ, భూకంపం, వరదలు మొదలైన ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు మరియు కరోనా లాంటి వ్యాధి సమయంలో కులము, మతము, వర్గము, భాష, ప్రాంతము, స్త్రీ, పురుష అనేటువంటి ఎలాంటి భేదాలు లేకుండా వీటన్నింటినీ ప్రక్కన పెట్టి కేవలం మానవత్వానికి అనే ప్రాతిపదికను సేవలు అందిస్తుంది. సందర్భాలు సమాజ శ్రేయస్సు కొరకు కృషి చేస్తుంది. ఆదర్శ కుటుంబ ఉద్యమం, విద్యా జాగృతి ఉద్యమం, మహిళా ప్రాముఖ్యత, తల్లిదండ్రుల హక్కులు, సమన్యాయం, మానవ హక్కులు మొదలైన అంశాల వారోత్సవాలు, పక్షోత్సవాలు నిర్వహిస్తుంది. ఇలాంటి కార్యక్రమాలలో ఈ ఈద్ మిలాద్ కార్యక్రమం ఒకటి. అయితే ఇస్లాం ధర్మం ఏదైతే ఉందో ఇందులో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వతంత్రాలు వంటి అంశాలకు సంబంధించిన బోధనలు చేశారు. అయితే ఒకసారి ఒక శవయాత్ర వెళ్తున్నప్పుడు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం లేచి నిలబడ్డారు. అయితే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహచరులు ఏమన్నారంటే, ఓ ప్రవక్త, ఆ మృతదేహం ముస్లింలది కాదు కదా అన్నారు. అయితే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమని బోధించారంటే, ఆ శవం ముస్లింలది కాదు, కానీ ఆ శవం మనిషిదే కదా అని అన్నారు. విడుకోలు సందర్భంలో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమని తెలియజేశారంటే, అరబు అరబేతరుల పైన కానీ, అరబేతరునికి అరబు పైన కానీ, తెల్లవానికి నల్లవాని పైన కానీ, నల్లవానికి తెల్లవాని పైన కానీ అధిక్యత లేదు అని అన్నారు. ఎక్కువగా భయపడేవారి దైవానికి ఎక్కువగా భయపడే వారికి మాత్రమే ఉంటుంది అని తెలియజేశారు. ఇంకా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం
ఒక సందర్భంలో ఏమన్నారంటే అబుదావుద్ హదీసులో ఈ వాక్యం ఉంది. ముస్లిమేతర పౌరునికి ఒకవేళ దౌర్జన్యం చేసినా లేదా అతని హక్కులను కొల్లగొట్టినా లేదా అతనిపై శక్తిని మించిన భారం చేసినా లేదా అతని వస్తువు ఏదైనా బలవంతంగా తీసుకున్న ప్రళయదినాన దైవ న్యాయస్థానంలో ముస్లిమేతరుని తరపున నేను న్యాయవాదిగా నిలబడతాను అని విశ్వకారుణ్యమూర్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పడం జరిగింది. మహిళలకు సంబంధించిన విశ్వకారుణ్యమూర్తి సల్లల్లాహు అలైహి వసల్లం అనేక విషయాలను తెలియజేశారు. కూతురుగా జన్మించడమే ఒక కారుణ్యంగా చెప్పడం జరిగింది. మహిళలతో హక్కులను ఇప్పించడం జరిగింది. అత్యంత ముఖ్యమైనటువంటి విషయాలు ఏమిటంటే ముస్లిముల యొక్క విశ్వాసం ఏదైతే ఉందో విశ్వాసంలో సేవ అంతర్భావం, సేవ వేరు, విశ్వాసం వేరు కాదు. విశ్వాసంలో సేవ అంతర్భావం ఏ ముస్లిమైనా సరే అతని ఇరుగు పొరుగు వారు కానీ, తల్లిదండ్రులు కానీ, బంధువులు కానీ, ఆత్మీయులు కానీ ఎవరైనప్పటికీ కూడా బాధల్లో ఉండి వీరు మాత్రం సుఖంగా ఉంటూ ఎవరిని పట్టించుకోకుండా కానీ జీవితం గడిపితే ఇస్లాంలో మాత్రం విశ్వాసులు కాదు అని చాలా స్పష్టంగా చెప్పబడింది. అంటే ఒకరి తల్లిదండ్రులు బాధపడుతున్నారని వృద్ధాశ్రమంలో పడవేశారు కానీ వీరు మాత్రం నమాజులు ఆచరిస్తున్నారు, ఉపవాసాలు పాటిస్తున్నారు, మక్కా యాత్ర కూడా చేస్తూ ఉన్నారు. కానీ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నీ నమాజ్ కానీ, నీ ఉపవాసం కానీ, నీ యాత్ర కానీ ఎంత మాత్రం ఆ దేవుడు స్వీకరించబడడు. నీ తల్లిదండ్రులు నీ పట్ల సంతృప్తి కానంత వరకు అని చెప్పడం జరిగింది. ఇలాగే నీ ఇరుగు పొరుగు వారిని నీ నోటి ద్వారా, మాటల ద్వారా, నీ చేతుల ద్వారా బాధపడుతున్నారు, నువ్వు మాత్రం ఆరాధనలు చేస్తున్నావు. మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నీ ఇరుగు పొరుగు వారు నీ వల్ల సంతృప్తులు లేనంత వరకు, నీ సంతృప్తులు లేనంత వరకు నీకు లేనంత వరకు నీ ఆరాధన స్వీకరించబడదు అని స్పష్టంగా చెప్పడం జరిగింది. కనుక ప్రియమైనటువంటి పెద్దలందరికీ కూడా జమాతే ఇస్లామీ హింద్ తరపున మేము మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. Thank you so much. Now I request our Honorable Chief Guest Mohammed Aisha Sultana Sahiba, Vice President Women's Wing, Jamaat Islami in Telangana and editor Aura E-Magazine to kindly address the gathering. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన దైవం పేరుతో ప్రారంభిస్తున్నాను. ముందుగా వేదికను అలంకరించినటువంటి పెద్దలు శ్రీమతి చిగులపల్లి మంజుల రమేష్ గారు, మున్సిపల్ చైర్పర్సన్ వికారాబాద్, అలాగే దీపా గారు ఏఎంసీ చైర్పర్సన్ వికారాబాద్, మరియు మిగిలిన ఇతర గెస్టులు, ఎందుకంటే సమయం ఎక్కువ తీసుకోవడం ఇష్టం లేదు, అందరి పేరు పేరున కూడా ఇక్కడ వేదికలు అలంకరించినటువంటి పెద్దలు అందరూ వికారాబాద్ డిస్ట్రిక్ట్ మరియు యూనిట్ ప్రెసిడెంట్ జమాతే ఇస్లామీ మహిళా విభాగం వారు, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి సోదరి మండలందరినీ కూడా నేను ఇస్లామియా పద్ధతిలో మీ అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అంటే దేవుని యొక్క కరుణ కటాక్షం మీ అందరిపైన కూడా ఎల్లవేళలా కురిగాక అని కోరుకుంటూ నా ఈ ప్రసంగాన్ని ప్రారంభిస్తున్నాను. అయితే నేను మీరు చూసినట్లయితే ఇక్కడ ఏదైతే బ్యానర్ ఉందో ఈ ప్రోగ్రామ్ ఇక్కడ వికారాబాద్ లో ఈ విధంగా జరుపుకోవడం ఎంతో సంతోషకరంగా ఉంది. ఇది ఎంతో అభినందనీయమైనటువంటి కూడా విషయం. ఎందుకంటే ఈరోజు ఎక్కడ చూసినా కూడా భారతదేశంలో హిందూ ముస్లింల మధ్య చిచ్చు రగులుతూ, ఎక్కడ చూసినా కూడా ఎన్నో రకాలైనటువంటి వైషమ్యాలు, ఎక్కడ చూసినా అత్యాచారాలు, అన్యాయాలు, అగోచరాలు ఇలా చూసుకుంటూ పోతే ప్రతిరోజు మనం న్యూస్ పేపర్లలో కూడా చూస్తున్నాం. ఎక్కడ చూసినా దగా, దోపిడీ, అన్యాయే మనం చూస్తున్నాం. నేడు ఎక్కడ చూసినా కూడా న్యూస్ పేపర్లలో కానివ్వండి, టీవీ ఛానల్స్ లో కానివ్వండి, మనం ఓపెన్ చేసిన వెంటనే కూడా టీవీ ఛానల్స్ కానీ న్యూస్ పేపర్స్ కానీ ప్రతిరోజు దాని గురించి ఒక ప్రత్యేకంగా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. నేరాలు, కోరాలు, ఎక్కడ చూసినా అన్యాయం, అక్రమం, అవినీతి,
దోపిడీ, లంచగొండితనం, ఇలా చెప్పుకుంటూ పోతే రకరకాలైనటువంటి సమస్యలు పట్టి పీడిస్తున్నటువంటి మన భారతదేశంలో ముఖ్యంగా మతం పట్ల వివక్షత చూపుతూ కొందరు, నేను అందరినీ అనట్లేదండి, ఎందుకంటే ఇక్కడ మాతో పాటు ఇక్కడ వేదికను అలంకరించి ఇక్కడ మాతో పాటు ఈద్ మిలా అంటే పండుగ కలయిక, ఆత్మీయ కలయిక, మా పండుగ మీ పండుగ ఒకటే అన్న విధంగా మనందరం ఒక వేదిక పైన కూర్చొని అందరం కలిసికట్టుగా ఏదైతే భారతదేశానికి ఇన్ని సంవత్సరాల బట్టి ఉన్నటువంటి విశిష్టత ఏదైతే ఉందో, భిన్నత్వంలో ఏకత్వం అంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ, ఎక్కడ కూడా వేరే ఏ దేశానికి కానీ మొత్తం ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇట్లాంటి అంటే ఒక గొప్ప విశిష్టత స్పెషాలిటీ ఏది లేదు. కానీ భారతదేశానికి అంత గొప్ప విశిష్టత ఎందుకు ఉంది అంటే రకరకాల జాతుల వారు, వర్ణాల వారు, అనేక సంస్కృతుల వారు, మనం చూసినట్లయితే 29 రాష్ట్రాలలో వివిధ డ్రెస్సింగ్ స్టైల్ కానివ్వండి, వాళ్ళు తినే ఆహార పద్ధతులు కానివ్వండి, వాళ్ళు జీవించే విధానం, వాళ్ళ లైఫ్ స్టైల్ కానివ్వండి, ప్రతిదీ కూడా ఇంత భిన్నంగా ఉన్నప్పటికీ కూడా మనందరం ఒకటే, మనమంతా ఒకటే, మనందరినీ సృష్టించినటువంటి సృష్టికర్త ఒకటే, మన దైవం ఒకటే అని మనందరం కూడా కలిసికట్టుగా ఒక సమావేశమై భారతదేశంలో ఎంతో స్నేహపూర్వకంగా ఇన్ని సంవత్సరాల నుండి జీవిస్తున్నాం. కానీ కొందరు స్వార్థపూరితమైనటువంటి కుట్రపడినటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క స్వార్థం కోసం వారు ప్రజల మధ్య చిచ్చు పెట్టే విధంగా హిందూ ముస్లిం అంటూ ఏదైతే మనం స్వాతంత్ర ఉద్యమం ముందర అంటే భారతదేశానికి స్వాతంత్రం రాకముందు ఏదైతే డివైడ్ అండ్ రూల్ పాలసీ బ్రిటిష్ వారు తెల్లవారు ఏ విధంగా అయితే ప్రజల మధ్య రకరకాలైనటువంటి వైషమ్యాలను రెచ్చగొట్టి వాళ్ళని విభజించి పాలించే రూల్ ఏదైతే ఉండేదో, మళ్ళీ అదే విధంగా ఈ రోజు హిందూ ముస్లిం అంటూ ఎక్కడ చూసినా కూడా మొత్తం భారతదేశం అంతా అట్టుడిగిపోయే విధంగా ఒక చోట బుల్డోజర్ ఇన్సిడెంట్ మనం చూసాం, ఇంకొక చోట హిజాబ్ మీద అంటే ఒక స్త్రీకి తన ఇష్టమైన వేషధారణ ధరించేటువంటి హక్కు లేని విధంగా, అంటే ఒకరు వాడు పట్టు చీర కట్టుకునే హక్కు ఏ విధంగా అయితే ఉందో బుర్కా ధరించే హక్కు కూడా ప్రతి స్త్రీకి ఉంది. తన యొక్క డ్రెస్సింగ్ స్టైల్ కానివ్వండి, ఇట్ ఈస్ అన్ ఇండివిజువల్ ఐడెంటిటీ, తన యొక్క ఇండివిజువల్ చాయిస్, అది తన ఇష్టం ప్రకంగా ఏదైతే రాజ్యాంగం నాకు ఇచ్చినటువంటి హక్కు ఏదైతే ఉందో, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా చెప్పిన విధంగా మనం చూస్తున్నాం ఏదైతే కాన్స్టిట్యూషనల్ రైట్స్ మనకు ఉన్నాయో దాని పరంగా ప్రతి ఒక్కరికి కూడా స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవించేటువంటి ఒక హక్కుని భారత రాజ్యాంగం మనకి ఇచ్చింది. అయినప్పటికీ నేడు ఎక్కడ చూసినా ఇలా ఒక రోజు మస్జిద్ మందిర్ అంటూ చర్చ, ఇంకొక రోజు బుల్డోజర్ ఈవెంట్, ఇంకొక రోజు హిజాబ్ గురించి, ఇలా రకరకాల గొడవలు పడుతున్నప్పటికీ కూడా ఈ రోజు ఇక్కడ వికారాబాద్ లో ఇంతమంది నా హిందూస్, ముస్లిం, సిక్కు, ఈసాయి ఎవరైతే వివిధ మతాలకు చెందిన వారు ఉన్నారో అందరూ కుల మతాలకు అతీతంగా ఇక్కడికి వచ్చి చెప్పినటువంటి నిదర్శనం ఏమిటి అంటే మనకి ఇది ఎంతో ఆనందమైనటువంటి సమయం. మనమందరం ఒకటే, మనలో అలాంటి వైషమ్యాలు లేవు. మనం ఎందుకంటే కేవలం ఈ భారతదేశంలో స్నేహపూర్వకమైనటువంటి వాతావరణాన్ని, సోదర భావాన్ని, సామరస్యాన్ని నెలకొల్పాలనే ఉద్దేశంతోనే నేడు ఈ ఈద్ మిలా ప్రోగ్రామ్ ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈద్ మిలా అంటే పండుగ కలయిక ఏదైతే ప్రోగ్రామ్ ఉందో దీని యొక్క విశిష్టత ఏంటి, అసలు ఈ ప్రోగ్రామ్ ఇక్కడ ఎందుకు నిర్వహిస్తున్నారు, ఎన్ని రోజుల నుంచి లేని సడన్ గా మమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేసి ఏంటి ఇక్కడ ఈ ప్రోగ్రామ్ పెట్టడం అని చాలా మందిలో కొంచెం ఒక డౌట్ కూడా రావచ్చు. అలాగే నా ముస్లిం సోదరి మనందరికీ కూడా ఒక రకమైన ప్రశ్న వారి మధ్యలో కూడా వెలుగుతూ ఉండొచ్చు, ఏంటంటే మరి మమ్మల్ని అందరినీ పిలిచి ఇక్కడ తెలుగులో ఉపన్యాసం ఇచ్చి ఏంటి ఇంతసేపు మీరు మాట్లాడుతున్నారు అనే ఉద్దేశం కూడా మీలో కూడా ఉండొచ్చు. కానీ ఏ సమాజంలో అయితే మనం నివసిస్తున్నామో అక్కడ మనం సమాజంలో ఒక వ్యక్తిగా మన యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి, మన బాధ్యత ఏంటి అని తెలుసుకోవాలి. మన బాధ్యత మనం నిర్వహించినంత వరకు కూడా ఈ సమాజాన్ని ఏదో ఉద్ధరించాలి అంటే కుదరదు. ఇప్పుడు చూసినట్లయితే మనం ఒక ఇంట్లోకి వెళ్ళి అడిగితే ఏ ఇల్లు కూడా సుఖశాంతులతో ఉందా అంటే చాలా కొద్దిపాటి మంది తప్పితే ఈ రోజు ప్రతి ఇంట్లో కూడా ఏదో ఒక గొడవ, భార్యాభర్తల మధ్య కానివ్వండి, అత్త కోడల మధ్య కానివ్వండి, పిల్లలు తల్లిదండ్రులు పిల్లల మధ్యలో కానివ్వండి, ఇలా చూసుకుంటూ పోతే ప్రతి చోట ఒక ఇన్స్టిట్యూషన్ లేదా అక్కడ పనిచేసేటువంటి ఎంప్లాయీస్ మధ్య కానివ్వండి, రాజకీయ నాయకులు ప్రజల మధ్య కానివ్వండి, ఇలా చూసుకుంటూ పోతే ఎక్కడ చూసినా కూడా ఎవరికి ఒకరి మధ్య ఒకరికి సామరస్యం లేదు. ఇప్పుడు మనము ఒక భర్తని కనుక ప్రశ్నిస్తే ఏంటయ్యా ఏంటి ప్రాబ్లం అంటే అతను అంటాడు భార్య మారాలి అంటాడు. భార్యను అడిగితే భార్య అంటది భర్త మారాలి, అత్త కోడలు మారాలి అంటుంది, కోడలు భర్త మారాలి అంటారు. అలాగే తల్లిదండ్రులు అంటారు ఇలా లేరు ఇది పడుతున్న పిల్లలు, మా పిల్లలు మారాలి అంటారు.
ఇప్పుడు ఎంతో డెవలప్ అయిపోయింది సొసైటీ. మన తల్లిదండ్రులు సొఫిస్టికేటెడ్ అవ్వాలి, వాళ్ళు డెవలప్ అవ్వాలి, వాళ్ళలో కొత్త ఆలోచనలు రావాలని పిల్లలు చెప్తున్నారు. అలాగే చూస్తే ఈ విద్యారంగం మారాలి, రాజకీయ రంగం మారాలి, ఇన్స్టిట్యూషన్స్ మారాలి, అది మారాలి ఇది మారాలి అంటున్నాడు. కానీ మనిషి నిజానికి మారవలసింది ఏంటి? ఎవరు మారాలి? మార్పు ఎక్కడి నుంచి మొదలవ్వాలి అంటే గాంధీ గారు ఒక కొటేషన్ అంటారు. ఏమిటి అంటే బీ ద చేంజ్ యూ వాంట్ టు సీ ఇన్ ద సొసైటీ. అంటే మార్పు మీ నుండే మొదలవ్వాలి, మనం మారాలి, మన ఆలోచన మారాలి, అప్పుడే నిజంగా ఈ సమాజం అనేది అభివృద్ధి చెందుతుంది. ఇస్లాం గురించి ఈ రోజు ఎన్నో అపోహలు ఉన్నాయి. పరదాలో ఉంటూ మహిళ ప్రగతి సాధించలేదు అని అనుకుంటున్నారు చాలా మంది. కానీ నిజానికి పరదాలో ఉంటూ కూడా ఎందరో ఎంతో గొప్ప గొప్ప పొజిషన్స్ చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నిన్న మొన్న మనం చూసినట్లయితే నిఖత్ జరీన్ ఏదైతే ఛాంపియన్, వరల్డ్ ఛాంపియన్ గా మారిందో తన ఎగ్జాంపుల్ కూడా తీసుకోవచ్చు. అదేవిధంగా బుర్ఖా వేసుకుని పైలట్లు ఉన్నారు. అలాగే ఇంకా ఎంతో మంది ఎడ్యుకేషనల్ పర్సన్స్ ఉన్నారు, సామాజిక సేవ చేసే వాళ్ళు ఉన్నారు. అలాగే ఏదైతే ఈ ఆర్గనైజేషన్ ఉందో జమాతే ఇస్లామీ ఇది మహిళల కోసం కూడా ఎంతగానో పనిచేస్తుంది. మహిళల అభివృద్ధి కోసం, వారి యొక్క విద్య కోసం, వారి యొక్క హెల్త్ కోసం, హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ కోసం పనిచేసేటువంటి వాళ్ళు. అయితే నేడు ఏదైతే ఇస్లాం పట్ల అపోహలు ఏవైతే ఉన్నాయో అలాంటి అపోహలను తొలగించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరిగింది. నేడు చూసినట్లయితే మనిషి ప్రతి రంగంలో కూడా ఏదైతే సైన్స్ అండ్ టెక్నాలజీ రోజు రోజుకి ఎంతో డెవలప్ అవుతుంది. శాస్త్రీయ పరంగా కానివ్వండి, సాంకేతిక పరంగా కానివ్వండి, మనిషి ఎంతో అభివృద్ధి చెందుతున్నాడు, ఎంతో పురోగమిస్తున్నాడు. కానీ చూసినట్లయితే నేడు మనిషి ఆకాశంలో పక్షి కన్నా వేగంగా, రాకెట్ కన్నా వేగంగా దూసుకుంటూ పయనిస్తున్నాడు. అలాగే సబ్మెరైన్లలో అంటే సముద్రాలలో చాప పిల్ల కన్నా వేగంగా రీసెర్చ్ చేస్తున్నాడు. కానీ ఎంతో బాధాకరమైన విషయం ఏమిటి అంటే ఆ దైవం అసలు మనిషిని ఎందుకు సృష్టించాడు? ఎక్కడ సృష్టించాడు అంటే భూమి పైన తోటి మానవులతో కలిసి నివసించడం కోసం ఆ దైవం మనందరినీ సృష్టించాడు. కానీ ఇంత పురోగమించినా, ఇంత ఎడ్యుకేట్ అయినా, ఇంత గొప్ప గొప్ప రీసెర్చ్ చేసినా అసలు నైతిక విలువలు, మోరల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి రోజు రోజుకి దిగజారిపోతున్నాయి. మరి ఆ నైతిక విలువలు పెంపొందించే బాధ్యత ఎవరిది? తల్లి ఒడి మొదటి బడి అన్నారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం కూడా ఎవరైతే ఉన్నారో మనందరం మన పిల్లలకి ఈ రోజు స్కూల్లో చేర్పించినట్లయితే ఎన్ని మార్కులు వస్తాయి? 100కి 98 వచ్చాయా, 90 వచ్చాయని చూస్తున్నాం. కానీ నిజానికి ఎవరు కూడా స్కూల్లో అసలు పాఠాలతో పాటు వాళ్ళకి నీతి బోధన చేస్తున్నారా చేయట్లేదా అనే ఎడ్యుకేషనల్ సిస్టమ్, ఆ వాల్యూస్ అనేవి పోయాయి, ఈ రోజు లేవు. తల్లిదండ్రులు కనీసం ఇంట్లో ఏమైనా నీతి బోధన చేస్తారా అంటే ఈ రోజు ఉన్నటువంటి లైఫ్ స్టైల్లో మన లేడీస్ కి కానివ్వండి, జెంట్స్ కి కానివ్వండి, మన వాట్సాప్ ఫేస్బుక్ గ్రూప్స్ తోనే మనకి టైం అనేది సరిపోతుంది. ఇంకా పిల్లల పెంపకం ఏదైతే స్త్రీ పైన గొప్ప బాధ్యతగా నిర్వహించబడిందో దాన్ని మనం మైమరిచిపోయాం. దానివల్ల కూడా ఈ రోజు పిల్లల్లో ఏమవుతుంది? నైతిక విలువలు రోజు రోజుకి పతనం అయిపోతున్నాయి. అందుకోసమే ఈ రోజు ఎక్కడ చూసినా కూడా మనం చూస్తే 16 ఏళ్ల పిల్లల నుండి 20 ఏళ్ల సంవత్సరాల వరకు ఈ మధ్య చూసినట్లయితే ముస్లిం ఆడవారికి వేలం వేసి మనం చూసాం. రీసెంట్ గా ఒక కేసు జరిగింది. అందులో ఎంతో మంది ఆప్షన్ కి వేసి ఫోటోగ్రాఫ్స్ అనేవి షేర్ చేయడం జరిగింది. అయితే ఎన్నో యాప్స్ క్రియేట్ చేశారు. అంటే ఎంతో తెలివితేటలతో చేసినటువంటి పని అది, ఎంతో చదువుకున్న వ్యక్తులే చేశారు. కానీ వాళ్ళకి నైతిక విలువలు పతనం అయిపోవడం వల్ల ఇలాంటి పనులు చేస్తున్నారు. అలాగే డ్రగ్స్ కి అలవాటు పడిపోయిన వాళ్ళు పిల్లలు ఈ రోజు ఎందరో ఉన్నారు. చెడు అలవాటు, చెడు పోకడలు ఇలా చూసుకుంటూ పోతే ఇలాంటివన్నింటినీ కూడా తొలగించడం ప్రతి ఒక్కరి బాధ్యత. అయితే మీరు మొన్న రంజాన్ అయిపోయి దాదాపుగా నెల రోజులు అయిపోతుంది. ఈ కార్యక్రమం నిర్వహించడం కొంచెం ఆలస్యం అయింది. అయినప్పటికీ మీరందరూ చూసారు, రంజాన్ నెలలో దాదాపుగా ఒక నెల రోజుల పాటు ముస్లిం సోదర సోదరి మనందరూ కూడా ఎంతో కఠోరమైన ఉపవాసాలు ఉండడం చూసారు. అయితే ఉపవాసాల వెనుక లక్ష్యం ఏమిటి? అసలు ఆ ఉపవాసాలు ఎందుకున్నారు? ఈద్ ఎందుకు చేసుకున్నారు? ఈ రోజు ఈ ప్రోగ్రామ్ ఎందుకు నిర్వహిస్తున్నారు అంటే దాని రీజన్ చెప్తూ నేను ఎక్కువ సమయం తీసుకోకుండా నా స్పీకర్స్, ఎందుకంటే మీరందరూ సమాజానికి సేవ చేసేటువంటి గొప్పవారు, మీకు సమయం యొక్క విలువ నాకు కూడా తెలుసు. కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకోకుండా ముగించే ప్రయత్నం చేస్తాను. కానీ ఎంతో దూరం నుండి మీ అందరితో మాట్లాడాలని వచ్చినందుకు నేను అనుకుంటున్నాను 5 నిమిషాల నుండి 10 నిమిషాల లోపల నాకు సమయం ఇస్తే నేను చెప్పేటువంటి విషయాన్ని నేను ముగించేటువంటి ప్రయత్నం చేస్తాను. అయితే ఈ ఏదైతే పండుగ మనం ఈద్ అనేది సెలబ్రేట్ చేసుకున్నామో దానికి ముందు రంజాన్లో ఇంత కఠినమైన
ఉపవాసాలు ఉండడానికి గల కారణం ఏమిటి అంటే ఆ దైవం ఏమంటున్నాడు, ఎందుకంటే అసలు ముస్లిమ్స్ ఉపవాసం ఎందుకుంటారు, ఉండడానికి వెనకాల ఉద్దేశం ఏంటి అని ఇక్కడ చాలా మంది నా సోదరి మండలి తెలియకపోవచ్చు. తెలిసినా కూడా ఎగ్జాక్ట్ రీజనింగ్ తెలియకపోతే నేను 2 నిమిషాల్లో దాన్ని డిఫైన్ చేస్తాను. ఏంటి అంటే మనం చూసినట్లయితే ఉపవాసం అనేది ఏమి కొత్త విషయం కాదు. ప్రతి ధర్మంలో ప్రతి రిలీజియన్ లో కూడా ఫాస్టింగ్ అనేది ఉంది, ఎప్పటి నుంచో ఉంది. కానీ ఈ ఉపవాసానికి ముస్లిమ్స్ యొక్క రంజాన్ యొక్క ఉపవాసానికి విశిష్టత ఏమిటి, ప్రత్యేకత ఏమిటి అంటే దాని రీజన్ ఏమిటి అంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఎన్నో వస్తువులు ఉంటాయి, ఫ్రిడ్జ్, టీవీ, ఇలా చూసుకుంటూ పోతే చాలా పరికరాలు ఉంటాయి. ఒక ఫ్రిడ్జ్ కొన్నాం అనుకోండి, ఫ్రిడ్జ్ తో పాటు మనకు ఒక మాన్యువల్ వస్తుంది. టెలివిజన్ కొంటే కూడా టెలివిజన్ తో పాటు ఒక మాన్యువల్ అంటే ఒక గైడ్ బుక్ ఇవ్వడం జరుగుతుంది. ఆ పుస్తకంలో ఏమని రాస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెడ్ కలర్ బటన్ నొక్కితే టీవీ ఆఫ్ అయిపోతుంది, గ్రీన్ బటన్ నొక్కడంతో ఆన్ అవుతుంది, వాల్యూమ్ బటన్ లేదా వాల్యూమ్ పెంచాలన్నా తగ్గించాలన్నా ఇలా రకరకాలైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే మరి ఈ పుస్తకంలో ఇన్ని రకాలైనటువంటి మాన్యువల్ అంటే ఒక పరికరాన్ని ఎంత మంచి సృష్టించాడు కదండి, టీవీ కానీ ఫ్రిడ్జ్ కానీ మంచి సృష్టించాడు. అయితే మనిషి ఇంత గొప్ప మేధస్సుతో ఒక పరికరాన్ని సృష్టించి దాన్ని ఎలా ఆపరేట్ చేయాలనేది చూపిస్తున్నాడు. మరి మన హ్యూమన్ బాడీ గురించి మనం తెలుసుకుంటే ఇక్కడ ఎవరైనా సైన్స్ స్టూడెంట్స్ ఉన్నారో లేదో లేదా ఆ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ మన హ్యూమన్ బాడీ ఎనాటమీ కనుక మనం చూసినట్లయితే ఒక హ్యూమన్ బాడీలో ఎన్నో రకాలైనటువంటి ఫంక్షనింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. మన ఒక కన్ను కనిపించకపోతే కూడా మనకు జీవితం అనేది దుర్భరం అయిపోతుంది. అలాంటిది ఇంత గొప్ప ఒక మనల్ని సృష్టించడానికి వెనకాల ఎవరో ఒక ఇంజనీర్ అయితే ఉన్నాడు కదా, దాన్ని ఈశ్వర్ అనండి, అల్లా అనండి లేదా వేరే ఏ ఇతర పేరుతో పిలవండి, మొత్తానికి మనందరి దైవమైనటువంటి దైవం మనల్ని సృష్టించాడు. ఒక్కడే ఆ దైవం. ఆ దైవం మనందరిని సృష్టించినప్పుడు మరి ఇతర చరాచర జీవులు ఎన్నో ఉన్నాయి కదా ప్రపంచంలో, ఎలా అయితే చెట్లు, చేమలు, పక్షులు, జంతువులు. కానీ మనిషి ఒక్కడికి ఎందుకు ఇంత గొప్పతనం, ఇంత విశిష్టత ఏంటి, వాట్ ఈస్ గ్రేట్ అబౌట్ మ్యాన్ అని అంటే కనుక దానికి ఉద్దేశం ఏమిటి అంటే మనిషికి ఒక్కడికి మాత్రమే ఆలోచన శక్తిని ఇచ్చాడు దైవం, జ్ఞానాన్ని ప్రసాదించాడు, నాలెడ్జ్, మనకి మాట్లాడేటువంటి శక్తి, మంచి ఏది చెడు ఏది మనం తెలుసుకునేటువంటి శక్తిని మనిషికి మాత్రమే ఇచ్చాడు. మరి ఇంత గొప్ప మనిషిని సృష్టించిన దైవం మనం ఎలా జీవితంలో నడుచుకోవాలి, మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, తప్పకుండా మనకు కూడా జీవితంలో ఎలా నడుచుకోవాలనేది ఒక ఇన్స్ట్రక్షన్, అంటే మనకి ఒక జీవితం ఎలా గడపాలి అనే విషయాన్ని తెలియజేయడం జరిగింది. అయితే మన జీవితం ఎలా గడపాలి అని తెలపడం కోసం ఆ దైవ గ్రంథం ఆకాశవాణి ద్వారా దివ్య పురాణం అవతరింపచేశారు. జనరల్ గా మనం అనుకుంటాం దివ్య పురాణం అంటే ఏదో ముస్లిమ్స్ బుక్ అని. ఐఎమ్ సారీ, బట్ ఇది సమస్త మానవాళి కోసం అవతరింపజేసినటువంటి గ్రంథం. ఇందులో ఏముందైనా అంత గొప్పతనం అంటే ఇది కేవలం ఒక రిలీజియస్ అంటే ధార్మిక పుస్తకం ఎంత మాత్రం కాదు. ఐ బిలీవ్ దట్ ఖురాన్ ఇస్ అన్ ఎన్సైక్లోపీడియా. ఎన్సైక్లోపీడియా అంటే అర్థం ఏంటండి, ఒక లైబ్రరీలో ఉన్నటువంటి గ్రంథాలు ఎన్ని సబ్జెక్ట్స్ కి సంబంధించిన పుస్తకాలు అయితే ఉంటాయో అంతకంటే ఎక్కువ సబ్జెక్ట్ సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఎకనామిక్స్, ఫిజిక్స్ లేదా ఇంకా ఏ జియోగ్రఫీ కానివ్వండి, సైన్స్ కానివ్వండి, ఇంకా ఏ సబ్జెక్ట్ గురించి కానీ మీకు ఖురాన్లో దాని గురించి లేని సబ్జెక్ట్ అంటూ ఉండదు. ముఖ్యంగా మనిషి యొక్క జీవితం ఎలా గడపాలి, ఏది మంచి ఏది చెడు, ఏది పాపం ఏది పుణ్యం, ఏదో ఖురాన్ చదివామా లేదా, మనకి పుణ్యం వచ్చిందా లేదా అని నేర్చుకోవడం కాదు. మీరందరూ కూడా ఖురాన్ని దాని అర్థంతో పాటు చదవండి, చదివి దానిలో ఉన్న సారాంశాన్ని తెలుసుకోండి. దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడు, మనకి అసలు యాక్చువల్గా ఈ సొసైటీలో మనకంటే ఏదైనా బాధ్యత ఉందా లేదా అని గుర్తించాలి. అయితే దైవం ఏంటి, మంచి చెడు రెండు మార్గాలని చూపించాడు. ఏది మంచి ఏది చెడు, ఏది పుణ్యం ఏది పాపం, ఏది సత్యం ఏది అసత్యం, ఇవన్నిటి గురించి చెప్తూ మనిషిని ఎలా ఒక సొసైటీని రిఫార్మ్ చేయడం కోసం సృష్టించాడు. మీరు చూసినట్లయితే ఇక్కడ చాలా మంది సోదరి మంటూ ఉన్నారు. ఉపవాసం గురించి దేవుడు ఏమంటాడు, యా అయ్యుహల్లదీన ఆమను కుతిబ అలైకుముస్ సియాము కమా కుతిబ అలల్లదీన మిన్ కబ్లికుం లఅల్లకుం తత్తఖూన్. మీరు 100 సార్లు 1000 సార్లు విన్నారు ఈ విషయాన్ని. దేవుడు ఏమంటాడు, ఉపవాసం ప్రతి విశ్వాసి పైన కంపల్సరీ ఒక విధి. అయితే ఎందుకు ఉపవాసం ఉండాలి అంటే ఏదైతే దివ్య ఖురాన్ షహర్ రమజానుల్లజీ ఉన్జిల ఫీహిల్ ఖురాన్ హుదల్ లిన్నాస్ వ బైనాతుం మినల్ హుదా వల్ ఫుర్ఖాన్ అంటే మీకోసం ఏదైతే ఖురాన్ని నేను అవతరింపజేశానో ఆ ఖురాన్ అవతరింపజేయడం వల్ల మీరు జీవితంలో సన్మార్గంలో ఎలా పయనించాలని తెలియజేయడం జరిగింది. కాబట్టి
ఈ సన్మార్గంలో పయనించడానికి మీకు ఏదైతే దారి చూపించానో మరి ఆ పుస్తకం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేయాలి కదా. ఆ కృతజ్ఞత భావంతో మీరు ఉపవాసాలు ఉండండి అని చెప్పడం లేదు. ఉపవాసం ఎందుకు అంటే 2 రీజన్స్. ఒకటి, ఎప్పుడైతే ఒక పేదవాడి ఆకలి దప్పిక ఏదైతే ఉంటుందో మనకి ఎప్పుడు తెలుస్తుంది? పేదవాడి ఆకలి దప్పిక అతని బాధ మనం ఎప్పుడైతే మన కడుపు మాడుతుందో అప్పుడే ఉపవాసం యొక్క విలువ మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఈ రోజు చూస్తే యూనిసెఫ్ రిపోర్ట్ ప్రకారం దాదాపుగా రోజుకి 5,000 మంది ఆకలి చావుతో చచ్చిపోతున్నారు. కాబట్టి వాళ్ళకి అన్నం యొక్క ఆహారం యొక్క విలువ తెలియజేయడం కోసమే మనం ఈ ఉపవాసం అనేది ఉండాలి. సో ఇదే విధంగా చెప్పుకుంటూ పోతే కేవలం ఉపవాసమే కాదు, జకాత్ ఏదైతే ఇవ్వడం ఉందో ఈ రోజు చూస్తే ప్రపంచం మొత్తంలో కేవలం ఇండియాలో ఒక 5-6 చేతిలో కుబేరుల చేతిలో మోస్ట్ 80% ఆఫ్ ఇండియన్ ఎకానమీ ఇస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ 6 to 7 people. ఈ రోజు ఆదాని, అంబానీ ఇంకెవరెవరైతే ఉన్నారో అలాంటి పెద్ద పెద్ద కుబేరుల చేతిలో మొత్తం 80% భారతీయుల ఆస్తిపాస్తులు ఎంతైతే ఉన్నాయో ఇక చూస్తే రేషియో అంటుంది. అయితే ఈ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీని రూపుమాపేందుకు ఖురాన్ ఒక జకాత్ సిస్టమ్ ని ప్రవేశించబడింది. ఎవరైతే పేదవారు, అవసరార్థులు, ఆర్తులు, అనాథులు ఉన్నారో అలాంటి వారిపైన మీరు మీ యొక్క సొమ్మును ఖర్చు చేయండి. మీ యొక్క ఇది ఖర్చు చేయండి, మీరు ఇది దానం అని అనుకోకండి. ఇది మీ మీద ఒక విధి. ఎలాగైతే ప్రాపర్టీ ట్యాక్స్, మనం ఒక ఇల్లు ఉంటే, ఒక బిల్డింగ్ ఉంటే గవర్నమెంట్ ఎలాగైతే ట్యాక్స్ కడతామో అదే విధంగా ఇది దేవుడు మీ పైన విధించినటువంటి ట్యాక్స్. మీరు 2.5% ఆఫ్ యువర్ ఇన్కమ్ యూ హ్యావ్ టు కంపల్సరీ గివ్ ఇట్ ఇన్ ద వే ఆఫ్ ఆల్మైటీ అన్న. ఇది మీకు చెప్పడం జరిగింది. ఈ విధంగా మీరు ఎప్పుడైతే మీ ధనాన్ని, మీ యొక్క సమయాన్ని, మీ యొక్క జ్ఞానం ఏదైతే దైవం ప్రసాదించాడో ఇవన్నింటినీ కూడా ఎప్పుడైతే ప్రజల మార్గంలో పెడతారో నిజంగా అప్పుడే మనం ఈ సమాజాన్ని ఏదైనా ఉద్ధరించగలుగుతాం. ఈ రోజు ఉన్నటువంటి సమస్యలన్నింటినీ దూరం చేయాలంటే దానికి ఉన్నటువంటి ఏకైక వెపన్ ఏంటి? నాలెడ్జ్, ఎడ్యుకేషన్. ఈ రోజు ఉమెన్ ఇల్లిటరసీ అనేది రోజు రోజుకి పెరిగిపోతుంది. ముస్లిం ఇల్లిటరసీ, ముఖ్యంగా ముస్లిమ్స్ లో చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. కాబట్టి నేను ఇక్కడ ఈ వేదిక మీద మీ అందరికి ఇచ్చే మెసేజ్ ఏంటంటే దయచేసి మీ పిల్లల్ని ఎడ్యుకేట్ చేయండి, మీరు కూడా చదువుకునే ప్రయత్నం చేయండి. ఈ రోజు ఎన్నో ఓపెన్ యూనివర్సిటీస్ ఉన్నాయి, ఎన్నో గవర్నమెంట్ ఎన్నో స్కీమ్స్ ని ప్రవేశించబెడుతోంది. ఈ విధంగా చెప్తే ఇస్లామిక్ పరంగా కూడా మీకు తెలియజేసింది ఏంటి అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆనాటి అజ్ఞానాంధకారంలో ఎలా ఉండేదండి? కేవలం అరేబియా మాత్రమే కాదు, ఆల్ ఓవర్ ద వరల్డ్, ఇండియా కానివ్వండి, రోమ్ కానివ్వండి, ఒక ఆడ పిల్ల లేదా ఒక స్త్రీ అంటే అమానుషంగా చూసేవారు. పుట్టక ముందే భూమిలో పాతి పెట్టేసేవారు. ఆడపిల్ల పుట్టిందంటే అవమానంగా భావించేవారు. కానీ అలాంటి అజ్ఞానంలో ఉన్నటువంటి సమాజాన్ని కొద్ది సమయంలోనే ఒక జ్ఞానం వైపు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. కానీ నేటి ఈ విజ్ఞాన దశలో కూడా ఆడపిల్ల పుట్టిందని పెడుతోంది తెలిసి పెడితే స్కానింగ్ల ద్వారా అబార్షన్ చేయించిన వాళ్ళు చాలా మంది. సో స్త్రీ యొక్క విలువ, మనం ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక ముఖ్యంగా యాజ్ అన్ ఇండివిజువల్ మీ యొక్క బాధ్యత ఈ సమాజంలో ఏముందని తెలుసుకోండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు జీవించే హక్కును ప్రసాదించారు. మనం జనరల్ గా ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ఆస్తి హక్కు వచ్చింది అనుకుంటాం, కానీ ఆడపిల్లకి వారసత్వంలో హక్కు ఉందని ఇస్లాంలో ఎప్పుడో 1450 సంవత్సరాల క్రితం మన ఖురాన్లో తెలియజేయడం జరిగింది. ఇలా చూసుకుంటూ పోతే అనిబిసెంట్ కూడా అన్నారు, ఇస్లాం ఎన్నో రకాలుగా ఎంతో ముందడుగులో ఉంది. అక్కడ స్త్రీలకు ఎన్నో రకాలైన హక్కులు ఇవ్వబడ్డాయి. కానీ మన హక్కులు ఏంటో మనకే తెలియదు, మనమే వాటిని అమలు పరచట్లేదు. అలాంటప్పుడు ఇంకా మనం సమాజానికి ఏం చేస్తాం? కాబట్టి ప్లీజ్ మనందరం ఎడ్యుకేట్ అయ్యే ప్రయత్నం చేయండి, తెలుసుకోండి, ఇతరులకు సహాయపడండి. ఈ సమాజంలో ఒక మనిషిగా, ఒక స్త్రీగా, ఒక తల్లిగా, ఒక చెల్లిగా మన బాధ్యత ఏంటి అని తెలుసుకుంటూ ఏదైతే దైవం మన భుజస్కంధాల పైన ఏదైతే బాధ్యత విధించాడు, ఏమంటున్నాడు దైవం దివ్య గ్రంథంలో? కుంతుం ఖైర ఉమ్మత్ ఉఖ్రిజత్ లిన్నాసి తఅమరూన బిల్ మారూఫి వ తన్హౌన అనిల్ మున్కర్. ఓ మ్యాన్కైండ్, దేర్ ఆర్ సమ్ పీపుల్, మీలో కొంతమంది ఉన్నారు, తప్పకుండా ఉన్నారు, ఎవరైతే ఇతరులను మంచి వైపు తీసుకెళ్తారో చెడు నుండి ఆపుతారు. ఆ వ్యక్తులు మీరు. అది అనుకోండి, మీరు సమాజానికి ఏదైనా శ్రేయస్కరమైనటువంటి పని చేసేటువంటి ప్రయత్నం చేయండి. సమాజం అప్పుడే మనందరం కలిసికట్టుగా, కుల మతాలకు అతీతంగా అందరం కలిసి ఉంటే ఎటువంటి శక్తి కూడా మనల్ని విడతీయలేదు, ఎవరు మనకి ఎటువంటి అన్యాయం చేయలేదు. కాబట్టి నేను వికారాబాద్ యూనిట్ వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ మనందరం మన బాధ్యతను తెలుసుకుంటూ మనందరం కూడా కలిసికట్టుగా మన ఈ సమాజానికి ఏదైనా మేలు చేసేటువంటి ప్రయత్నం వైపు మనందరం ముందడుగు వేయాలని
ఈ సమాజాన్ని ఒక సభ్య సమాజంగా, సుందర సమాజంగా తీర్చిదిద్దేటువంటి బాధ్యత మనందరిపైన ఎల్లవేళలా ఉంది. ఈ బాధ్యతని ఈ వేదిక ముఖంగా నేను మరొకసారి మీ అందరికీ గుర్తు చేసే ఉద్దేశంతోనే ఇక్కడ ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ పండుగ ఏదైతే ఉందో మనం రంజాన్ పండుగ, ఈ ఉపవాసాలు ఉండి ఆ ఉపవాసాల ద్వారా ఈ ఒక్క నెల రోజు ఏదైతే ట్రైనింగ్ మనం ప్రతిరోజు ఉదయాన్నే లేవడం, ప్రతిరోజు సాయంత్రం సమయానికి భోజనం చేయడం, సమయానికి పడుకోవడం. ఈ ఉపవాసం అంటే కేవలం మనము ఆకలి తప్పికలతో ఉండడం కాదు. కళ్ళు చెడు చూడరాదు, చెవులు చెడు వినరాదు, నోరు చెడు మాటలు మాట్లాడరాదు, చెడు వైపు వెళ్ళరాదని నేర్చుకున్నాం కదా. ఈ నెల రోజులు ఏదైతే ట్రైనింగ్ పొందామో, ఎలా అయితే ఒక పోలీస్ అవ్వాలంటే ట్రైనింగ్ ఇస్తారు, కానిస్టేబుల్ అవ్వాలంటే ట్రైనింగ్ లేదు, డ్యూటీ ఉండవు, టీచర్ అవ్వాలంటే టెట్ రాయాలి, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ రాస్తాడు. అలాగే మీరు సమాజంలో ఒక సామాజిక శ్రేయస్కరమైనటువంటి ఒక కార్యకర్తగా మీరు ముందడుగు వేయాలంటే మీకు ట్రైనింగ్ అవసరం కాబట్టి రంజాన్లో ట్రైనింగ్ పొందారు. ఈ మిగిలిన 11 నెలలు కూడా అదే దైవ భీతితో, దైవానికి భయపడుతూ ఎల్లవేళ ఇతరులను మంచి వైపు తీసుకెళ్తూ మీరు మంచి చేస్తూ చెడు నిర్మూలించే ప్రయత్నం చేయండి. జజాకల్లాహు ఖైరన్ కసీరా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఇక్కడ ఎంతసేపు నా సందేశాన్ని ఇంత ఓపికగా విని మీ యొక్క సమయాన్ని ఇచ్చినందుకు, అమూల్యమైన సమయాన్ని ఇక్కడ కేటాయించినందుకు మరొకసారి గెస్ట్ అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much, ma'am, for your speech. Now I heartily welcome our chief guest, Srimati Manjula Ramesh Garu, Municipal Chairperson, Hyderabad, to deliver speech for the people who are present here. నమస్కారం. ఇక్కడ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా సోదరి మనులు, మార్కెట్ కమిటీ చైర్మన్ దీపా గారికి, మా కౌన్సిలర్లు స్వాతి, గాయత్రి, ప్రవళిక గారికి, పుష్ప గారికి, సుజాత గారికి, స్టేట్ ప్రెసిడెంట్ ఆయేషా సుల్తానా గారికి, అందరికీ కూడా, అంటే ఇక్కడికి వచ్చేసిన ప్రతి ముస్లిం సోదరి మండలి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నా. ఫస్ట్ జమాతే ఇస్లాం అంటే ఇది ఒక సంస్థ ఉంటుంది, ఇది ఇట్లా మంచిగా రన్ చేస్తున్నారు అని నాకైతే తెలియదు అసలు. ఎందుకంటే నేను చైర్పర్సన్ 2.5 years అవుతుంది. సోదరి మండలి 2-3 నా దగ్గరకు వచ్చిండ్రు కూడా. వచ్చి ఇట్లా మేము ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయాలనుకుంటున్నాము, మేమందరం ఓన్లీ లేడీస్, ముస్లిం మహిళలు, మీరు చీఫ్ గెస్ట్గా రావాలి అన్నప్పుడు నాకు నిజంగా నాకైతే హ్యాపీ అయింది తెలుసా. ఎందుకు అసలు ఏ ప్రోగ్రామ్ అని అడిగాను. అంటే మీరు పవిత్ర రంజాన్ మాసంలో 1 month మంచిగా ఉపవాసం ఉండి ఎంత బాగా చేసి మీ అందరు ఫ్యామిలీని చూసుకుంటూ దినమంతా ఉపవాసం ఉండి ఓన్లీ నైట్లో మాత్రమే తిని నాకు చాలా బాగా అనిపించింది. దాన్ని ఈద్ మిలాద్ అంటే ఆత్మీయ సమ్మేళనం చేసుకుంటున్నాం అంతా, మీరు రావాలి అని అన్నప్పుడు నేను తప్పకుండా వస్తానమ్మా నేను మాట్లాడడం జరిగింది. అయితే ఇందాక సుల్తానా గారు చాలా బాగా చెప్పారు. భారతదేశం ఎట్లుందంటే ఇప్పుడు ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి. మన భారతదేశం ఎట్లా ఉందంటే మనకు గర్వంగా చెప్పొచ్చు. ఏమని అంటే ఈ మతం ఆ మతం అని కాదు, అన్ని మతాల వాళ్ళు, హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అందరు ప్రతి ఒక్కరు, అంటే వీళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అని కాకుండా అందరు కలిసి బతుకున్న ఏకైక దేశం మన భారతదేశం. అవునా కదా? గట్టిగా చెప్పట్లు పెట్టండి. అంటే మనం గర్వంగా చెప్పుకోవచ్చు అనమాట. స్పెషల్గా మన వికారాబాద్ గురించి అంటే ఎప్పుడన్నా మన దగ్గర హిందూ ముస్లిం ఎప్పుడైనా గొడవలు అయితాయా? అస్సలుగా. ఎందుకు అంటే మన జనాలు అనేది చాలా మంచిగా ఉన్నారు అనమాట. నేను కరోనాలో చూసిన, అసలు కరోనా అనేది ఎప్పుడు మనం పేరు విన్నామా? ఎప్పుడు వినలేదు. ఫస్ట్ టైం అంటే మేము ఫిబ్రవరిలో మేము చైర్మన్ కాగానే మార్చిలో ఒక 1 month కూడా లేకుండా ఎంబడే వచ్చేసింది కరోనా. ఇప్పుడు మనకి జ్వరం వస్తుంది, జ్వరం ఏం టాబ్లెట్ తీసుకోవాలో తెలుసు, మా డాక్టర్ మనకి ఇంకా బాగా తెలుసు. కానీ కరోనా ఎట్లా వచ్చిందంటే అసలు అది ఎలాంటి వైరస్, దానికి ఎలాంటి టాబ్లెట్ తీసుకోవాలి అది కూడా మనకు తెలియదు. దాని మీద రీసెర్చ్ చేయడానికే సంవత్సరం పట్టింది. ఆ సంవత్సరంలో ఎన్ని మరణాలు చూసినాం మనం. అసలు పొద్దున లేవాలని నాకైతే భయం వేస్తుండే. అంటే నేను మున్సిపల్ చైర్మన్, ప్రతి ఒక్కటి అంటే ఎక్కడ ఎన్ని కేసెస్ వచ్చినాయి, ఎంతమంది డెత్ అయింది అనేది ముందు మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా. రాగానే పొద్దున లేవాలని దేవుని కోరుకుంటాను, దేవుడా ఇవాళ ఎవరు డెత్ కావద్దు, సరే అంతవరకు పోయినా మంచి సేఫ్గా బయటపడాలి అని రోజు దేవుడికి లేవాలని నేను మొక్కుతున్న రోజులు ఉన్నాయి. అలాంటప్పుడు
సరే మేము కూడా బాగా తిరిగినాం, మా చెల్లెళ్ళందరూ కూడా చాలా బాగా ప్రతి వాడ ఎవరి వాడ వాళ్ళ కౌన్సిలర్స్ అంటే మా అన్న వాళ్ళు కానివ్వండి, మా సోదరి మళ్ళు కానీ ప్రతి వాడ తిరిగినాం. అంటే అందరూ ఏమన్నారంటే మీరందరూ తిరిగింది కాబట్టి కొన్ని మరణాలు ఆపగలిగినాము అన్నట్టు మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సరే మేము ఒక లైఫ్ కాపాడినాం, డాక్టర్స్ దేవుళ్ళు, ఎందుకంటే వాళ్ళు లైఫ్ కాపాడతారు, మన ముందు మనం సహాయం చేసామని నాకైతే ఒక సాటిస్ఫాక్షన్ ఉంది. అప్పుడు నేను చూసిన ఎవరైనా డెత్ అయితే ముస్లిం సోదరులు కొంతమంది ఏం చేసిందంటే ఈ మతం ఆ మతం అని చూడకుండా అతిథ్యం చేసింది. అది ఎంత గొప్ప విషయం అసలు. సరే వీడు హిందూ నేను చెయ్యను అని చెప్పేసి పక్కకు పోలే, సరే వీడు ముస్లిం కాబట్టి నేను అంత్యక్రియలు చేస్తానని చెప్పి చెప్పలే. అవునా? అసలు చాలా వాళ్ళందరికీ ఎవరైతే ఈ భాగంలో ఈ భారతీయ కార్యక్రమంలో పాలు పంచుకున్నారో వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఫస్ట్ ఆ టైంలో ఎట్లుందంటే భార్య చనిపోతే భర్త కూడా దగ్గరికి వచ్చేది కాదు, తండ్రి చనిపోతే పిల్లలు కూడా దగ్గరికి వచ్చేది కాదు. అలాంటప్పుడు ఏ దానికి కూడా భయపడకుండా సోదరులందరూ ముందరికి వచ్చి చేసింది గొప్ప విషయమా కాదండి కదా. మతం మతం అనేది ఎట్లుంటుందంటే ఇప్పుడు ఏ మతానికి ఆ మతం గొప్పది, ఏది ఎక్కువ కాదు ఏది తక్కువ కాదు. ఇప్పుడు మాకు భగవద్గీత ఉంది, కృష్ణుడు చెప్పిండు, మీకు ఖురాన్ ఉంది, అల్లా చెప్పిండు, బైబిల్ ఉంది చెప్పిండ్రు. అంటే అన్ని మతాల సారాంశం ఏముంది? దేవుడు ఒక్కడే. అవునా? ఇంకా ఆయుష సుల్తానా గారు ఉన్నారు అంటే ఇప్పుడు ఆమె తల్లిదండ్రులు ఆమె ఏమని పిలుస్తారు? బిడ్డ అని పిలుస్తారు. వాళ్ళ హస్బెండ్ ఏం పిలుస్తారు? భార్య. వాళ్ళ పిల్లలకి ఆమె తల్లి. అంటే మనిషి ఒక్కటే. అవునా? మనిషి ఒక్కటే, అన్ని రూపాలు అనమాట. అట్లనే దేవుడు ఒక్కడే. మనం కొలిసే ఫేస్ మాత్రం డిఫరెంట్గా ఉంటాయి. అవునా? మేము భగవద్గీత చదువుతాం, మీరు ఖురాన్ చదువుతారు, వాళ్ళు బైబిల్ చదువుతారు, అట్లా అంతే. అంటే సర్వమతాలు ఒక్కటే. అందరు చెప్పేది ఏంటి? దేవుడు. దేవుడు అనేది మనకి మనం ఏ భాష అర్థం చేసుకుంటే ఆ భాష అట్లా ఉంటుంది. ముస్లిం లేడీస్కి నేను ఒకటి స్పెషల్గా చెప్పాలనుకుంటున్నా ఏంటంటే చాలా మంది అసలు ఎట్లా అంటే నిరక్షరాస్యులు. చదువు అనేది ఈ మధ్య నేను మంచిగా చూస్తున్నా, మంచిగా పెద్ద పెద్ద చదువుకుంటున్నారు, మంచి ఉద్యోగాలను కూడా స్థిరపడుతున్నారు. మీరు ఏం చేయాలంటే ఆడపిల్లలు కానివ్వండి, మగ పిల్లలు కానివ్వండి, మీ పిల్లల్ని బాగా చదివించండి. మనకి ఎన్ని కష్టాలున్నా మన పిల్లలు మంచి చదువుకొని మనం పడ్డ కష్టం మన పిల్లలు పడదు. ఇది ఒకటి మీరు అందరూ బాగా గుర్తుపెట్టుకోండి. మీ ఇన్స్టిట్యూషన్ మీ సంస్థలు ఏమైతే ఉన్నాయో ఇప్పుడు సుల్తానా గారు చెప్పిండ్రు 70 సంవత్సరాల నుంచి ఈ సంస్థ ఉంది, కాకపోతే ఇప్పుడు 10-15 సంవత్సరాల నుంచి యాక్టివ్గా పనిచేస్తున్నాము అని చెప్పేసి మా వికారాబాద్ కూడా ఇక్కడ యాక్టివ్ అయినట్టున్నారు. మా చెల్లెలందరికీ నేను ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తున్నా. మీకు ఎలాంటి సహకారం కావాలన్నా మేమందరం హెల్ప్ చేస్తాం మీకు. కాకపోతే ఎట్లా అంటే ముందు మనం ఇల్లు స్ట్రాంగ్ చేసుకోవాలి. మన పిల్లల్ని కానివ్వండి, మన హస్బెండ్ కానివ్వండి. ఇప్పుడు హస్బెండ్స్ కొంతమంది ఉన్నారు అంటే ఈ మతం మా మతం అని కాదు, తాగుడికి బాగా అలవాటు పడిపోయి ఏం చేస్తుందంటే సంపాదించిన అంతా మొత్తం తాగుడు పెట్టేసి పిల్లల్ని కొంచెం పట్టించుకోకుండా అట్లయితే చేస్తున్నారు కదా. అలాంటి వాళ్ళని ఎవరు ఎడ్యుకేట్ చేయాలి? మనది మనమే చేసుకోవాలి కదా, ఎవరో పక్క వాళ్ళు ఎక్కడ చేయరు కదా. అందుకే మనం ఏం చేయాలంటే ముందు మన ఇల్లు స్ట్రాంగ్ చేయాలి, మన పిల్లల్ని బాగా చదివియాలి. ఆ మతం ఈ మతం అది ఇది అవన్నీ తర్వాత. అవునా కదా? నేను ఏ మతాన్ని కూడా కించపరచట్లేదు, అన్ని మతాలు గొప్పవే. సో మనం ఏం చేయాలంటే ముందు మన పిల్లల్ని మంచి పెంచి వాళ్ళకి సరిగ్గా బలమైన ఆహారం ఇద్దాం. ఫస్ట్ తిండి ఉంటేనే కదా ఏముంటుంది? తిండి పుష్టి ఉంటేనే కళ్ళ పుష్టి ఉంటుంది. అది ఉండగానే వాళ్ళు ఏమైనా ముందుకోగలుగుతారు, చదువుకోగలుగుతారు. మంచి చదివిన తర్వాత మంచి జాబ్ తెచ్చుకోగలుగుతారు. అప్పుడు ఆల్రెడీ ఫైనాన్షియల్గా బాగా స్ట్రాంగ్ కాగలుగుతారు. అది మీకు కూడా మంచిదే కదా. అదే ఇప్పుడు మనం ఎడ్యుకేట్ అయ్యి మన పిల్లలు ఎడ్యుకేటెడ్ అయ్యి వాళ్ళ పిల్లలు కూడా ఎడ్యుకేట్ అయ్యి ఎంత బాగుంటుంది అంటే ఇండియాలో పావర్టీ అనేది, దరిద్రం అనేది మనం చాలా తగ్గించవచ్చు. ఆ దిశగా మనం కృషి చేద్దాం. అందరికీ కూడా మళ్ళొకసారి ఈద్ మిలాద్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much, ma'am. Our chief guest, Srimati M. Deepa Garu, ANC Chairperson, Vikarabad, to come onto the stage and say a few words. Thank you so much. వేదిక పైన అందరికీ, మున్సిపల్ చైర్పర్సన్ గారు, మంచుల గారికి, అందరు కౌన్సిలర్స్ గారికి, మరియు స్టేట్ ప్రెసిడెంట్ ఆయిషా సుల్తానా గారికి, మరియు అందరు ముస్లిం సోదరి మనందరికీ ఈద్ మిలాద్ శుభాకాంక్షలు.
ఇలాంటి ఒక ప్రోగ్రామ్ ఉంటుందని యాక్చువల్గా మాకు తెలియదు. బట్ ఫీలింగ్ రియలీ హ్యాపీ టు కమ్ హియర్ అండ్ సీ సచ్ అ గ్రేట్ చేంజ్ ఇన్ ద సొసైటీ. బికాస్ మీ కమ్యూనిటీ వాళ్ళు ఇలా వచ్చి ఇలాంటి గ్యాదరింగ్స్లో ఉమెన్ ఎంపవర్మెంట్ లాంటిది అలాంటివి జరుగుతుంది అనేది చూడడం ఫీలింగ్ వెరీ హ్యాపీ. I also have my friends who are Muslims and I'm very close to them. I really love them and like them because my communication along with them as if, like when you have friends, you really don't think about religion or caste or creed or anything, right? So alage ఇక్కడ మనం అందరం కలుస్తున్నాము అంటే మనకి ఇక్కడ కుల మతాల భేదాలు లేకుండా one thing what I want to say is like Aisha Sultana ఎంత మంచి స్పీచ్ ఇచ్చినారంటే she really has a vision for a woman for the next 20 years. I really congratulate Aisha Sultana. She has got such a nice vision because women ante just not confined to home. ఇంటి వరకే కాదు. So you can come out and make a social change. You can influence the society. ఒక సొసైటీని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. See, I can see small children here. చిన్న పిల్లలు కూడా వచ్చినారు. Feeling very happy to see you all. I really like to communicate or be with children ఎందుకంటే their minds are very tender and they have very good grasping power. So చిన్న పిల్లలకి ఏంటి అంటే చెప్పడం, you always have to have very good education. మీరు చాలా బాగా చదువుకోవాలి. See, if only my parents would have thought అమ్మాయి కదా డాక్టర్ ఎందుకు చదివియాలి అంటే నేను ఇంట్లోనే ఉండేదాన్ని, రైట్? సో దే హ్యావింగ్ థాట్ అబౌట్ ఇట్. సో ఇక్కడ ఉన్న పేరెంట్స్ అందరికీ కూడా మై రిక్వెస్ట్ ఇస్ మీ పిల్లల్ని ఆడపిల్లలైనా మగ పిల్లలైనా ఎవరైనా చదువుకోవడానికి ముందు కాకేయండి. ఎస్పెషల్లీ గర్ల్స్ ఎందుకు అంటే దే క్యాన్ ఇన్ఫ్లుయెన్స్ ద సొసైటీ, దే క్యాన్ మేక్ అ గ్రేట్ చేంజ్ రైట్ ఫ్రమ్ హోమ్. ఇంటి నుండే వాళ్ళు చేంజ్ తీసుకొని రావచ్చు. వాళ్ళు ఇంట్లో చేంజెస్ వస్తేనే సొసైటీలో చేంజెస్ వస్తాయి. నెవర్ ఎవర్ అండర్ ఎస్టిమేట్ యువర్ సెల్ఫ్. మనము ఎంత పవర్ఫుల్ అంటే అండర్స్టాండ్ యువర్ క్యాపబిలిటీస్, అండర్స్టాండ్ యువర్ క్యాలిబర్. మీరేంటి అనేది మనకు తెలుస్తుంది, మనం ఏంటనేది మనకు తెలుస్తుంది. జస్ట్ నాట్ యువర్ ఉమెన్ అని చెప్పేసి మనం ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పేసి see within our limits what maximum we can do to make a change to the society, we always can do. I request every mother, every sister, every cousin, every friend here to make that social change. See, ఎలా అంటే మన ఆలోచనలతోటి మన మంచి థాట్స్ తోటి మన ఇంట్లో చేంజెస్ తీసుకురావచ్చు. ఎగ్జాక్ట్లీ ద సేమ్ వే మన మంచి ఆలోచనతోటి, మన మంచి మూమెంట్స్ తోటి, మన మంచి యాక్టివిటీస్ తోటి వీ కెన్ మేక్ ఎ చేంజ్ ఇన్ ద సొసైటీ. లైక్ ఆయిషా సుల్తానా చెప్పినట్టు వరల్డ్ ఇస్ గోయింగ్ ఎంత ఫాస్ట్గా వెళ్తుందంటే రాకెట్తో స్పేస్లోకి వెళ్తుంది. ఇట్స్ జస్ట్ దట్ ఫాస్ట్ స్పేస్లోకి. సో మనం ఇంకా వెనకబడి ఉండాల్సిన అవసరం లేదు. We just have to move forward. We have to think very strong. We have to be very strong-minded. మనం ఒక ఫోన్ డిటర్మైన్గా ఉంది, మనం గోల్స్ని రీచ్ అయ్యేటట్టు చూసుకోవాలి. సో ఉమెన్ ఆర్ నో లెస్ ఇన్ ఎనీథింగ్. ఫైనాన్స్లో ఉన్నారు, టేక్ ఎనీ ఎంప్లాయ్మెంట్ ఆర్ టేక్ ఎనీ డిపార్ట్మెంట్, దే ఆర్ దేర్. ప్రతి ఒక్కరు కూడా ఉమెన్ అనేది వాళ్ళు ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్నారు, ప్రతి దీంట్లో ఉన్నారు. లైక్ దే హ్యావ్ దేర్ ఓన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. So never lose your self-confidence in this. మీరు ఎలా చేంజ్ తీసుకోవచ్చు అంటే బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఆల్వేస్ బిలీవ్ వాట్ యూ కెన్ డూ. బిలీవ్ ఇన్ యువర్ కన్విక్షన్స్. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. బిలీవ్ చేస్తాము అంటే డెఫినెట్గా మనం చేయగలుగుతాం. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్ అండ్ థ్యాంక్స్ అ లాట్. ఐ హావ్ సీన్ ద గర్ల్ ఆల్వేస్ స్మైలింగ్. థ్యాంక్ యూ సో మచ్. So nice of you. I would like to know your name. Sorry? Kausar Fatima. Okay. Thank you, Kausar Fatima. You really gave me the courage to talk. Thank you so much. Thanks, everyone. Thank you so much, ma'am. Next, I would like to call Pushpa madam to come on stage and say some words.
చైర్పర్సన్ మంజుల మేడం, మార్కెట్ కమిటీ చైర్మన్ దీపం మేడం గారు, ఇక్కడ ఐషా మేడం, ఇక్కడ గెస్టుల అందరికీ నా యొక్క నమస్కారం. వీరు మిలాస్, వీరు అక్కడ ఉన్న అక్కలు చెల్లెళ్ళు అందరికీ నా యొక్క ఈద్ మిలాద్ శుభాకాంక్షలు. ఒక విషయము, రంజాన్ మాసంలో స్త్రీలు ఎలా ఉండాలి, స్త్రీలు వారి ఇంటి సభ్యులు కొన్ని విషయాలలో దృష్టిలో ఉంచుకొని ఒకరి పట్ల ఒకరు సహాయం చేసుకుంటూ ఆనందమైన జీవితాన్ని, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించి సుఖ సంతోషాలతో గడపాలి. ఆత్మ ప్రక్షాళన చేసుకునే మాసం. ప్రతి స్త్రీ తన గత జీవితాన్ని ఒకసారి నేరుగా నెమరు వేసుకోవాలి. మనం రంజాన్ చెడు అలవాట్లు, రంజాన్ పండుగ ఉన్నప్పుడు మనము ఫాస్టింగ్ ఉంటాం కదా మేడం, ఫాస్టింగ్ ఉన్నప్పుడు మనము చెడు విషయాలకు, చెడు చూడొచ్చు, చెడు వినొచ్చు. మనం అదొక పవిత్ర మాసం, మీకే అని కాదు, ఈ రంజాన్ మాసం మీకే అని కాదు, అందరం సమానం, అందరికీ వర్తిస్తుంది ఆ మాసం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ ఈ ఇందులో తప్పులు ఉంటే క్షమించగలను. మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. Thank you so much. Now I would like to call Muhtarama Afsar Nisa Sahiba, District President, Jamaat Islami in Vikarabad, for a speech. Hello. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. قل يا أهل الكتاب تعالوا إلى كلمة سواء بيننا وبينكم ألا نعبد إلا الله ولا نشرك به شيئا ويتخذ بعضنا أربابا من دون الله فإن تولوا فقولوا اشهدوا بأننا مسلمون. صدق الله العظيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على رسوله الكريم وعلى آله وصحبه أجمعين. أما بعد. मोहतरमा डॉक्टर आयशा सुल्ताना साहबा, वाइस प्रेसिडेंट वुमेन विंग जमात इस्लामी हिंद विकाराबाद, जमात इस्लामी हिंद तेलंगाना स्टेट एंड एडिटर औरा, श्रीमती मंजुला रमेश गारू, म्युनिसिपल चेयरपर्सन विकाराबाद, श्रीमती डॉक्टर एम दीपा गारू, चेयरपर्सन विकाराबाद, और राइस पर मौजूद मेहमानान और इस महफिल में शरीक मेरी अजीज बहनों और बेटियों, अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। अभी मैंने आपके सामने जो आयत की तिलावत की है वो सूरह नंबर 3 सूरह आल इमरान की आयत नंबर 64 है। आइए इसका तर्जुमा कुछ यूं है। ऐ नबी करीम सल्लल्लाहु अलैहि वसल्लम कहो अहले किताब, आओ एक ऐसी बात की तरफ जो हमारे और तुम्हारे दरमियान एकसा है, कि हम अल्लाह के सिवा किसी की बंदगी न करें, इसके साथ किसी को शरीक न ठहराएं और
हम में से कोई अल्लाह के सिवा किसी को अपना रब न बनाए। इस दावत को कबूल करने से अगर वो मुंह मोड़े तो साफ कह दो, गवाह रहो, हम तो मुस्लिम से खुदा की बंदगी व इताअत करने वाले। यानी हम सब खुदा भगवान, हम सबका खुदा भगवान अल्लाह एक है, वही सबको पैदा किया है और वही सबका पालनहार है। यानी सारी कायनात में जो भी चीज़ पैदा की है अल्लाह ताला की पैदा की भी है, और हवाओं को वही भेजता है, पानी को वही बरसाता है, वही जिंदगी देता है, वही मौत देता है, और उसी के हाथ में हर चीज़ का इख्तियार है। जिंदगी का देना, मौत का देना, बीमारी का देना, शिफा का देना, खुशी का देना, गम का देना, हर अल्लाह ताला के चीज़ के हाथ में है। उसी ने हमें जिंदगी दी है और वही हमें मौत दे। हम उसी की इबादत आराधना करना चाहिए। उसी ने सारे इंसानों को एक ही माँ बाप यानी आदम अलैहिस्सलाम और हव्वा अलैहिस्सलाम से पैदा किया। इस तरह हम सब बहन भाई हैं, हम सब मिलकर प्रेम से मिलजुल कर रहना चाहिए और सब बराबर हैं। यानी इस्लाम में कोई जात पात का फर्क नहीं, कोई छोटा बड़ा ऊंच नीच, ऐसा इस्लाम में नहीं, ये सब मसावा है, सब मसावी है। इस्लाम का यही बुनियादी पैगाम है। दिस इज फंडामेंटल ऑफ इस्लाम। ये ईद मिलाद इसी पैगाम यानी मैसेज की नुमाइंदगी करता है। आज हमारे मुल्क में इंसानी मसावत और प्रेम से जीने की सबसे ज्यादा जरूरत है। इंसानों को तकसीम करना, इनके दरमियान नफरत को फरोग देना किसी मजहब का पैगाम नहीं हो सकता। एक शेर है, मजहब नहीं सिखाता आपस में बैर रखना, मजहब नहीं सिखाता आपस में बैर रखना, हिंदी है हम वतन है हिंदुस्तान हमारा। जब किसी सोसाइटी में जात पात, ज़बान, इलाका, मजहब, फिरके की बुनियादों पर इंसानों के दरमियान तकसीम करने का अमल शुरू होता है तो समाज को बर्बाद करके रख देता है। हर शहरी की जिम्मेदारी है कि हमारे समाज में भेदभाव की भावना को रोकने के लिए आगे बढ़े। यही ईद उल फितर या ईद मिलाद का ये असल पैगाम। उसी पैगाम के लिए जमात इस्लामी हिंद जफराबाद ने आप सबको यहाँ इन्वाइट किया है। इसी तरह हम सब की जिम्मेदारी है कि समाज में शांति और अमन को कायम करें और इसके लिए सद्भावनाओं को फैलाने के लिए इस तरह से मिलकर कोशिश करें और हर मुकामों पर इस तरह के प्रोग्राम रखें और इसकी हमें बेहद ज़रूरत है। इसी में देश की तरक्की का दारोमदार।